ఇన్నొద్దులు ఇంటి మీదకి బుల్డోజర్లు పంపించుడు ఆ బీజేపీల ఏలువడున్న రాష్ట్రాలనే చూస్తుంటిమి. మన తాన కూడా కొంతమంది అధికార పార్టీ అనుచరులు ఆ సిస్టమ్ ను డౌన్లోడ్ చేసుకున్నట్టే కొడుతుంది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలంటే మాటకు మాట అనుకుంటారు కానీ ఇండ్ల మీద బుల్డోజర్లు పంపే సాంప్రదాయం లేకుండే ఇంతకు ముందు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళనే ఫాలో అవుతుర్రా ఎట్లా అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ వాళ్ళను మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళని చూసిగిన గీడ కూడా అధికార పార్టీలు ఏమన్నా నేర్చిండ్రా ఎట్లా అనిపించబట్టింది గీ ముచ్చట చూస్తుంటే. బీఆర్ఎస్ కౌన్సిలర్ కు ఓటేసిండని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ భర్త పాస్టర్ ఇంటి మీదకి ఇట్లా బుల్డోజర్ ను తోలి గోడ గూల కొట్టించిండు. కొల్లాపూర్లుండే ఒక్క వార్డు కౌన్సిలర్ భర్త మంత్రి జూపల్లి సారెంబడి తిరుగుతాడట. నా భార్యకు మెజారిటీ రాకుండా చేసింది నువ్వే అని కక్షగట్టి పాస్టర్ నరసింహానేటైన ఇంటి మీద గిట్ల బుల్డోజర్ ను తోలిండు. ఎంతమంది అడ్డం పడ్డ ఈయనకుట ఇట్లా పరారి గోడను గూల కొట్టించిండు. అధికార పార్టీలు ఏం చేస్తావో చేసుకోపో అని బెదిరించిండట. రూల్స్ పేరు చెప్పి గిట్ల ఇంటి మీదకి దౌర్జన్యం చేసిండ్రని ఇంటోళ్ళు ఏడుస్తుర్రు. ప్రజల అధికారం ఇచ్చిందే గిసోంటి పనులు చేయొద్దని. పెద్దోళ్ళు మంచిగానే ఉంటుర్రు గాని కిందోళ్ళు గిట్ల చేయబట్టి ఫీల్డ్ లెవెల్ పార్టీకి అయితే తీరని నష్టమే చేస్తుర్రు. ఫీల్డ్ లెవెల్ ఉండే బుడ్డ లీడర్లు తీరు మార్చుకోకుంటే రాబోయే రోజులలో కష్టమే. గిట్లయితే ఉన్న పార్టీకి మీ చేతులతోటి ఉరిపెట్టినట్టు అవుతుందని అంటున్నారు గిసోంటి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు. పానం బాలేక దవాఖానకు పోతే తీరొక్క టెస్టులు రాసి ఎక్స్రేలు స్కానింగ్లు తీసి పొద్దంతా ఆన్నే ఉంచుకొని రిపోర్టులు చేతికొచ్చినాక ఇక డాక్టర్లు ఏం చెప్తారో ఏందో అని పానం డగ్గు డగ్గుమంటది. కొన్ని సార్లు పరిశాన్ మనది కాకున్నా గాని మనోళ్ళు కాకున్నా గాని మందికొచ్చిన తిప్పలు చూస్తేనే పానం కలకలం అనిపిస్తుంది. అగో అచ్చం గసువంటి గోసనే ఆపరేషన్ అయిన గీ అక్కది. కిడ్నీలల్లా 1-2 రౌతులు పడితేనే ఆ మనిషి పురా అగడీల పడిపోతాడు. గస్వంటిది గీ అక్కన్ చూడుర్రి. కడుపుల గిన్ని రౌతులు పెట్టుకుని ఇన్నొద్దులు ఎట్లుందో గదా. 1 కాదు 2 కాదు ఏం దక్వా 570 రాళ్ళు సర్జరీ చేసి తీసేసిరు డాక్టర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలా ఓ అక్కకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండేనట. ఇక నిన్నీయాల బాగొచ్చే వరకల్లా వామ్మో ఏమో అయ్యేటట్టుందని ఎంబటే దవాఖానలో చేర్పించిర్రు. ఎన్ని మందులు సూదులు ఇచ్చినా గానీ నొప్పి తక్కువ కాకపోయే వరకు ఆపరేషన్ చేస్తే గిన్నిగనం రౌతులు బయటపడ్డాయి. ఇన్నొద్దులు ఆమె ఎంత బాధ అనుభవించిందో ఏం కథనో. అవిటిని చూస్తుంటేనే పానం జల్లు మనవట్టే. ఇంకా అక్క కడుపుల్నే అవిటిని మోసింది. దినా మనం తింటున్న తిండి మారుతున్న అలవాట్లకే గిసొంటి అడ్డమైన రోగాలు వస్తున్నాయట. జర పైలంగుండి మంచి తిండి తిని పానం కాపాడుకోమని వార్నింగ్లు ఇస్తుర్రు డాక్టర్లు.